హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 2024 ఐపీఎల్ సీజన్ అయితే ప్రారంభమైంది. మరి ఈ 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు రోజే సిఎస్కే కెప్టెన్సీ నుంచి ధోని తను వైదొలుగుతూ తన యొక్క శిష్యునిగా, తన వారసునిగా రుతురాజ్ గైక్వాడ్‌ని అనౌన్స్‌మెంట్ చేయడం అనేది సిఎస్‌కే ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ న్యూస్ నుంచి కోలుకోవడక ముందే ఒక రోజు తర్వాతనే సిఎస్‌కే మ్యాచ్ ఉండడం, దానికి ముందు ధోని ఒక ఝలక్ అయితే ఇవ్వడం. ఈ ధోనికి ఇలా ఝలక్ ఇవ్వడం అనేది కొత్త కాదు. ఎప్పుడు కూడా తన నిర్ణయాలనేటివి షాకింగ్‌గా ఉంటాయి. గ్రౌండ్‌లో నిర్ణయాలు మాత్రం కంప్యూటర్ బ్రెయిన్‌లా పనిచేస్తుంటాయి. మరి తన యొక్క బ్రెయిన్‌తో 5 టైమ్స్ ఛాంపియన్‌గా నిలిపినటువంటి చెన్నై సూపర్ కింగ్స్‌కి తన ఎరా నుంచి తప్పుకుంటూ మరి కొత్త ఎరా అయితే ప్రారంభం కాబోతుంది. దాంట్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ఎలా ఉండబోతుంది? మరి ధోని యొక్క రోల్ ఎలా ఉండబోతుంది? తను మరి ఫుల్ టైమ్ బ్యాటింగ్ ఆడతాడా? లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే వస్తాడా? ఫుల్ టైమ్ వికెట్ కీపింగ్ చేస్తాడా? లేదంటే వేరే వాళ్ళు వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉందా? లేదంటే ధోని ఓపెనింగ్ బ్యాట్‌మన్‌గా గాని, లేదంటే ఫస్ట్ డౌన్‌గా గాని కొత్త రోల్‌ని తను పాటిస్తూ ముందుకేమైనా వస్తాడని చాలా విషయాల మధ్య ఈరోజు ఐపీఎల్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇక చెన్నై చెపాక్ స్టేడియంలో యెల్లో జెర్సీ గోల ఎలా ఉంటుందో మనకు తెలుసు. అక్కడ సంబరాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఆ సంబరాల మధ్యల లాస్ట్ 8 టైమ్స్ ఆర్‌సీబీ చెపక్‌లో ఓటమిని చవిచూసింది. లాస్ట్ 8 టైమ్స్ ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో ట్రోఫీ కొట్టాలనే ఆలోచనలో ఆర్‌సీబీ వచ్చేసింది. వాళ్ళ ఉమెన్ టీమ్ కూడా ట్రోఫీ సాధించడంతో ఇటువైపు ఆర్‌సీబీ మెన్స్ టీమ్ మీద కాస్త ఒత్తిడి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ మొదటి మ్యాచ్‌లో ఖచ్చితంగా అన్ని వైపుల నుంచి అందరి దృష్టి ఇద్దరు వ్యక్తుల మీద ఉంటుంది. ఒకటి మహేంద్ర సింగ్ ధోని, ఒకటి విరాట్ కోహ్లీ. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత టెస్టుల్లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుల్లో రెస్ట్ తీసుకొని చాలా గ్యాప్ తర్వాత వస్తున్న విరాట్ కోహ్లీ మీద తను స్లో పిచెస్ మీద ఎలా ఆడతారు అనే ఒక ఆలోచన. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తను ఎలా ఆడతాడనే దానిపైనే ఈ మ్యాచ్ మొత్తం కూడా సాగుతుంది. ఈ మ్యాచ్ రిజల్ట్ అంతా కూడా పక్కకు పెట్టేసిన వీళ్ళిద్దరి మధ్యనే మ్యాచ్ ప్రేక్షకుల దృష్టి అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను మొహమాటంగా చెప్పొచ్చు. ఇక వీళ్ళ టీం విషయానికి వస్తే లాస్ట్ ఏదైతే చిన్న చిన్న చేంజెస్ జరుగుతూ యాక్షన్‌లో వీళ్ళు ప్లేయర్స్‌ని కొంటూ వచ్చారో, ఆ తర్వాత కొంతవరకు చెన్నై సూపర్ కింగ్స్‌కి కొన్ని సమస్యలైతే వెంటాడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా వాళ్ళ యొక్క డేరెన్ కన్వే పూర్తి స్థాయిగా ఈ సీజన్ నుంచి రూల్డ్ ఔట్ అవ్వడం. అదేవిధంగా వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఏదైతే యార్కర్స్‌తో ఇబ్బంది పెడుతూ డెత్ ఓవర్స్‌లో అద్భుతమైన బౌలింగ్ ఏస్తూ వాళ్ళ ట్రోఫీ విజయం సాధించడానికి సహకరించినటువంటి మహేష్ పతిరాణ తను కూడా గాయంతో మొదటి కొన్ని మ్యాచెస్‌కి దూరం అవ్వడం అనేది కూడా సీఎస్‌కేకి కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. తన కెప్టెన్సీ కూడా కొత్త వాళ్ళు రావడం ఒక ఇబ్బంది అయితే, వీళ్ళకి టీమ్స్‌లో చిన్న చిన్న గాయాలనేటివి అవి ఇబ్బంది పెడుతున్నాయి. అదేవిధంగా ఓపెనింగ్ స్లాట్‌లో రచిన్ రవీంద్ర ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డేరెన్ కన్వే అదే న్యూజిలాండ్ జట్టుకు చెందినటువంటి డేరెన్ కన్వే తర్వాత రచిన్ రవీంద్రని తక్కువ అమౌంట్‌కే మంచిగా లాక్కొచ్చేసారు చెన్నై సూపర్ కింగ్స్ కాబట్టి తన నుంచి ఓపెనింగ్ బ్యాటింగ్ అదేవిధంగా బౌలింగ్ కూడా ఏయించే అవకాశం ఉంది. ఎందుకంటే చెన్నైలో స్పిన్‌కి బాగా అనుకూలంగా ఉంటుంది. కాస్త స్లోగా ఉంటుంది కాబట్టి స్పిన్నర్స్‌కి చాలా అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రచిన్ రవీంద్రని ఒక స్పిన్ అదేవిధంగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా తనను ఓపెనింగ్ ఆడించే అవకాశం ఉంది. ఆ తర్వాత తీసుకుంటే మోయిన్ అలీ, డేరెన్ మిచెల్ వీళ్ళిద్దరిలో ఎవరిని ఆడిస్తారనే దానిపైనే ఆహ్, ఒక చిన్న డౌట్. మిగతా ఓవరాల్ టీమ్ అంతా కూడా తీసుకుంటే ఆహ్, సెట్ అయిపోయిందని చెప్పొచ్చు. కాకపోతే మోయిన్ అలీని ఆడిస్తారా? తనని స్పిన్‌గా వాడుకుంటారా? ఎందుకంటే లాస్ట్ 2, 3 సీజన్స్‌గా మోయిన్ అలీని చాలా తక్కువగా వాడుకున్నాడు. స్పిన్ విషయంలో. బ్యాటింగ్ విషయంలో వాడుకున్నాడు. బట్ స్పిన్ విషయంలో తక్కువగా ఆడుకున్నాడు. కానీ కొత్త కెప్టెన్ గదా! మరి కొత్త కెప్టెన్ ఎలాంటి అడుగులేస్తాడో చూడాలి. ఇక వా ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ తీసుకుంటే వీళ్ళకి శివం దూబే గాని, రవీంద్ర జడేజా గాని, మహేంద్ర సింగ్ ధోని గాని వీళ్ళందరూ కూడా హిట్టింగ్ స్లాట్ బాగానే ఉంది. వీళ్ళకి ఎటొచ్చి బౌలింగ్‌లోనే కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మహేష్ పతిరాణ తను గాయం పాలయ్యి మొదటి మ్యాచ్‌లో మిస్ అయ్యాడో, అక్కడ వీళ్ళకి పేస్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో చిన్న ఇబ్బందులు. ఎందుకంటే ఇండియన్ పేసర్సే ఉన్నారు ఇద్దరు గూడా. ఒక వైపు దీపక్ చాహర్ అదేవిధంగా శార్దుల్ ఠాకూర్.
ఇద్దరు కూడా మరీ అంత వేగంగా ఉండదు. కట్ స్వింగ్ తో కవర్ చేస్తారు ఇరువైపులా కూడా. స్పిన్ విషయానికి వస్తే వీళ్ళకి మహేష్ తీక్షణ ఉన్నాడు, ఇటువైపు రచిన్ రవీంద్ర చేస్తుంటాడు, మరోవైపు అవసరమైతే మోయిన్ అలీతో కూడా బౌలింగ్ చేస్తారు. అదేవిధంగా వికెట్స్ తీస్తూ స్ట్రైట్ టు స్ట్రైట్ బాల్ ఇస్తూ వికెట్స్ తీసే మన రవీంద్ర జడేజా ఎలాగా ఉన్నాడు చెపాక్ లాంటి పిచ్ మీద. ఇక రవీంద్ర జడేజా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన బౌలింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే చెపాక్ అంటే రవి, రవి అంటే చెపాక్ అన్నట్టుగా మన జట్టు ఖచ్చితంగా వికెట్లకు విసురుతాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వీళ్ళకి ఎటొచ్చి పేస్ డిపార్ట్మెంట్ లోనే కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బందులు ఎంతవరకు ఎదుర్కొంటారు అనేది చూడాలి. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళకి ఏదైతే మిడిల్ ఆర్డర్ డిపార్ట్మెంట్ లో బ్యాటింగ్ లో కాస్త ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి ఎప్పుడైతే క్యామరన్ గ్రీన్ వచ్చాడో వాళ్ళకి ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మిడిల్ ఆర్డర్ డిపార్ట్మెంట్ లో నేనున్నాను, శుభ్రంగా కొడతానని చెప్పడానికి. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో ముంబైకి క్యామరన్ గ్రీన్ ఆడే సమయంలో తను ఒక బిగ్ 100 కూడా కొట్టాడు. మామూలుగా కాదు, అలా ఇలా కొట్టడం కాదు, మంచి సిక్సర్లు కొట్టాడు. తన పేస్ కూడా అద్భుతంగా ఉంటుంది. తన హైట్ ని యూజ్ చేసుకుని మంచి పేస్ బాల్స్ అయితే కూడా వేస్తాడు. కాబట్టి వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో సమస్యలు తీరిపోయాయి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూడండి, టాప్ ఆర్డర్ లో ఫ్యాఫ్ డుప్లెసీ, విరాట్ కోహ్లీ, ఆ తర్వాత ఏదైతే రజిత్ పాటిదార్ ఉన్నాడో తను ఆడతాడు, డీకే ఉన్నాడు, గ్లాన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. వీరబాదుడికి పెట్టింది పేరు గ్లాన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. ఆ తర్వాత క్యామరూన్ గ్రీన్ ఆడే అవకాశం ఉంది. అదేవిధంగా సుయాష్ ప్రభుదేశాయ్ ఉన్నాడు, తను కూడా కొంతవరకు బ్యాటింగ్ లో కాంట్రిబ్యూషన్ చేస్తారు. మైపాల్ రామ్రో తను కూడా కొంతవరకు బాగానే ఆడాడు లాస్ట్ సీజన్ లో, కాబట్టి తన నుంచి బ్యాటింగ్ రావచ్చు. ఇక బౌలింగ్ పేస్ డిపార్ట్మెంట్ లో తీస్తే చెన్నై సూపర్ కింగ్స్ కంటే కూడా ఆర్సీబీ పేస్ డిపార్ట్మెంట్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా అంత చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న బౌలర్స్ తీసుకోండి, అల్జరీ జోసఫ్ తన వేగం తెలుసు, గబ్బాలో ఏం చేశాడో మనం చూసాం. అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ కి బెంగళూరుకి ఒక అనుబంధం, ఆ రికార్డు కానీ అద్భుతంగా ఉంది. మహమ్మద్ సిరాజ్, అల్జరీ జోసఫ్, లేదా అల్జరీ జోసఫ్ కాకుండా లూకి ఫెర్గుసన్ తీసుకున్న వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. వాళ్ళకి ఎటొచ్చి సమస్య అంతా స్పిన్. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ కి పేస్ బౌలింగ్ లో ఎలా సమస్యలు ఉన్నాయో ఆర్సీబీకి స్పిన్ లో సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా తీసుకుంటే కరణ్ శర్మ మాత్రమే ఒక మంచి స్పిన్నర్ అని చెప్పొచ్చు. మిగతా అందరు కూడా అంత పేరు కలిగిన స్పిన్నర్స్ కాదు. అదేవిధంగా అంత సమర్థంగా చెపక్లో రాణిస్తారని డౌట్ఫుల్ ఉన్న వాళ్ళు. కాబట్టి వీళ్ళకు ఆకాష్ దీప్ రూపంలో మరో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు. తన నుంచి కూడా తను ఒకవేళ బౌలింగ్ అవసరమైనప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ గా తనని తీసుకునే అవకాశం ఉంది. ఇక ఆకాష్ దీప్ ఈ మధ్య కాలంలో ఇండియాకు కూడా ఎంత మంచిగా ఆడాడో చూసాం. కాబట్టి వీళ్ళ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ వస్తే మొదటి మ్యాచ్ రసవత్తరంగా ఉంటుంది. అదేవిధంగా మనం వీడియోలో మొదటి నుంచి చెప్పుకున్నట్టుగానే మ్యాచ్ అంతా కూడా ఇద్దరు ప్లేయర్స్ మీదనే నడుస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మ్యాచ్ ఏ రిజల్ట్ వచ్చినా, ఇటు చెన్నై గెలిచినా ఆర్సీబీ గెలిచినా వీళ్ళ యొక్క దృష్టి, ప్రేక్షకుల యొక్క ఆకర్షణ ఇద్దరు ప్లేయర్స్ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ చుట్టే తిరుగుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి చూద్దాం మొదటి మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉంటుంది. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ యొక్క విజయాల ట్రాక్ వరుసగా చెపక్లో 8 సార్లు గెలుస్తూ వచ్చారు ఆర్సీబీ మీద. ఆ ట్రాక్ ని నిలబెట్టుకుంటారా, ఆ ట్రాక్ ని బ్రేక్ చేసేసి చెన్నైకి చెపక్లో ఆర్సీబీ ఏమైనా షాక్ ఇస్తుందా చూడాలి. ఎందుకంటే ఆర్సీబీకి ఉన్న ఓపెనింగ్ జోడీని మనం తీసుకుంటే అబ్బో సామిరంగా ఎరగదీస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ జోడీ కూడా ఓపెనింగ్ జోడీలో ఉన్నటువంటి పృథ్వీరాజ్ గైక్వాడ్ తన కెప్టెన్ గా మారడం వల్ల తన మీద ఏమైనా ప్రెషర్ పడి తన యొక్క బ్యాటింగ్ కాస్త డౌన్ అవుతుందా, లేదు అంటే అంతకుముందు లాస్ట్ టైం ఆరెంజ్ క్యాప్లు కొట్టినట్టుగా తన నుంచి కూడా క్లాసిక్ వీరబాదులు వస్తాయా అనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఐపీఎల్ సీజన్ ని మిస్ కాకుండా ప్రతి మ్యాచ్ అందరం చూడండి. ఎందుకంటే మనం క్రికెట్ పిచ్చోళ్ళం కాబట్టి మన క్రికెట్ ఖచ్చితంగా చూడాలి. అదేవిధంగా ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ని ఎవరు వదిలే ప్రసక్తే లేదు. మరి చూద్దాం ఈ సీజన్ ఎలా ఉండబోతుంది, ఈ సీజన్ ఎంత రసవత్తరంగా ఉండబోతుంది.